పోలీస్ శాఖపై ఆరోపణలు కొత్తేమీ కాదు. భూ వివాదాల్లో తలదూర్చడం, బెదిరింపులకు పాల్పడడం వంటివి మొదటి నుంచి ఉన్నాయి. ఫిర్యాదులు, కేసుల నమోదు, బాధితులతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తెలుసుకోవడానికి ప్రభుత్వం ప్రతి ఠాణాలో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. ఇది ఇలా ఎన్ని సంస్థలు ఉన్నా అవినీతి ఆరోపణలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యంతో ఎంతో మంది సస్పెన్షన్కు గురవుతున్నారు. అయినా అవినీతికి అడ్డుకట్ట పడడం లేదు. గ్రేటర్ పరిధిలోని 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఠాణాలపై అవినీతి నిరోధక శాఖ వరుస దాడులు చర్చనీయాంశంగా మారాయి. కొందరు తీరు పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు తీసుకొస్తోంది. అక్రమాలను కట్టడి చేయాల్సిన ఉన్నత అధికారుల్లోనూ కొందరు రియల్ దందాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన ఎక్కడ పనిచేసినా అవినీతిలో మునిగి తేలుతారు. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం బేఖాతారు చేస్తారు. స్టేషన్కొచ్చే బాధితుల బాధలు విని సాత్వన చేకూర్చడం మాని ఆ సమస్య పరిష్కరిస్తే తనకెంత ముట్ట చెబుతారో అని అడుగుతారు. విసిగెత్తిన ఓ బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో కాకివనంలో కలుపుమొక్కగా పేరుగాంచిన పోలీస్ అధికారి ఏసీబీకి చిక్కాడు. ఓ కేసు నుంచి తప్పించుకునేందుకు 2,22,000 రూపాయల లంచం డిమాండ్ చేసి 2 లక్షలు నొక్కేసిన షామీర్పేట ఎస్ఐ పరశురాం మిగిలిన 22,000 రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు. మరో కేసులో సీజ్ చేసిన డీజే బ్యాండ్ వాహనాన్ని తిరిగి ఇచ్చేందుకు 15,000 డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు చిక్కాడు. జగదీర్గుట్ట ఎస్ఐ శంకర్ సౌత్ వెస్ట్ జోన్లోని ఓ ఠాణాలో కేసు నుంచి పేరు తొలగించేందుకు భారీ మొత్తం డిమాండ్ చేసి ఇన్స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు. నగరానికి చెందిన ఓ అదనపు డీసీపీ రౌడీ షీటర్లను కౌన్సిలింగ్ కు రప్పించకుండా కాపాడడం, తనకున్న పాత పరిచయాలతో సివిల్ వివాదాల్లో తలదూర్చి పెద్ద ఎత్తున వసూలు చేస్తుంటాడనే విమర్శలు ఉన్నాయి. డీసీపీ వద్దకు ఎవరు వెళ్లాలన్నా ఈయన అనుమతి కావాలని ఆ జోన్లోని కానిస్టేబుళ్లు వాపోతున్నారు. ఏసీపీ వ్యవహార శైలిలో ఇన్స్పెక్టర్లు ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతి నెల నిర్దేశించిన సమయానికి సెక్టర్ ఎస్ఐలు కప్పం కట్టాల్సిందేనని సతాయిస్తున్నారు. సౌత్ వెస్ట్ ఇన్స్పెక్టర్ మహిళా కానిస్టేబుల్ పట్ల ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలో మరో ఠాణాకు బదిలీ చేశారు. అక్కడ మరో మహిళా కానిస్టేబుల్ని ఇబ్బంది పెట్టడంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈయన ఫిర్యాదు తీవ్రతను బట్టి కమిషన్ నిర్ణయించాకే కేసు నమోదు చేస్తాడని, ఒక్కో సిఆర్పిసి నోటీసుకు 2 నుంచి 10,000 రూపాయల వరకు వసూలు చేస్తుంటాడని చెబుతున్నారు. ఇటీవల సైబరాబాద్ పరిధిలో 4 ఎస్ఐలు తమ వ్యక్తిగత ఖాతాల్లో లంచం డబ్బు జమ చేసుకోవడంతో ఉన్నతాధికారులు మందలించారు. నగర శివారు ప్రాంతానికి చెందిన ఓ డీసీపీ వివాదం భూములను తక్కువ ధరకు సొంతం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరో డీసీపీతో కలిసి రియల్ వెంచర్ చేపట్టినట్లు సమాచారం. పలుకుబడితో కీలక జోన్లో బాధ్యతలు చేపట్టిన అధికారి రాజకీయ నేతలతో కలిసి పబ్బుల్లో సెటిల్మెంట్లు చేస్తున్నట్లు తెలిసింది. విదేశాల్లోనూ ఆస్తులు కూడబెట్టారనే చర్చ జరుగుతోంది. 3 కమిషనరేట్ల పరిధిలో 3 డీసీపీలపై అంతర్గత విచారణ జరుగుతోంది. అట్లా తీసుకుపోకుని సార్ అని కాళ్ళు మొక్కితే మా అన్నం తంతే అక్కడ పడ్డది. నాకు గుండె స్పీడ్ అయిపోయింది. నాకు తలంచుకొని తాళి కట్టిన నా భర్త నా మీద ఒక దెబ్బ అయింది. ఈ పోలీసులతో నేను దెబ్బల పడ్డా, బాగా బాధపడ్డా. నేను ఇక్కడికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతే బెడ్ మీద వండబెట్టింది. బెడ్ మీద వండబెట్టి బీపీ చెక్ చేయలే, ఏం చెక్ చేయలే. నువ్వు పండుకో 4 పోలీసులను ఎంబడించినంత టైలెట్ వస్తే నేను చీరలు పోసుకున్నా. నన్ను టైలెట్స్ వచ్చిన పరిస్థితులు అంతా తీసుకుపోలేదు. మా అన్నతో ఫోన్ మాట్లాడతానంతా నేను ఫోన్ ద్వారా మాట్లాడలేదు. అక్కడికి వెళ్ళి నా గుండె స్పీడ్ అవుతుంది. నా పానం మా అమ్మతో మాట్లాడతా. నా పిల్లలు చిన్నోళ్ళు, నేను పేషెంట్, దండం పెడతా సార్, దండం పెడతా, కాలు మొక్కుతారని అడిగితే మమ్మల్ని తీసుకుపోయి అక్కడికి వెళ్ళి రామ్ హాస్పిటల్ తీసుకుపోయింది. అదే జీప్లో రామ్ హాస్పిటల్ తీసుకుపోయి నాకు బీపీ చెక్ చేయించి అట్లా బెడ్ మీద వండబెట్టింది. బెడ్ మీద వండబెట్టిన ఉంటేనే ఇంకా అస్సలకి ఊపిరి ఆడతలేదు. మంచులు ఇస్తలేదు, ఏమి ఇస్తలేదు. ఇక నాకు టైలెట్ వస్తుంది సార్, మీరు దండం పెడతా సార్, నన్ను బయట తీసుకుపోలేని అడుగుతా. నాకు పోలీసు వాళ్ళు ఉండి నా దగ్గర
ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవినీతి ఆరోపణలకు సంబంధించి పోలీస్ శాఖ అంటే భయపడే రోజుల్లో ఉన్నటువంటి ఈ శాఖకు ఇప్పుడు పోలీస్ శాఖనే రోజువారీ మామూలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి అనేది తెలంగాణలోని జరుగుతున్నటువంటి విషయం. ప్రధానంగా చూసుకున్నట్లయితే రోడ్లో ప్రయాణించే వెహికల్స్ కావచ్చు, సంబంధించినటువంటి వ్యవహారాలను పోలీస్ స్టేషన్స్ మినహాయించినట్లయితే మిగతా రోడ్డులో ప్రయాణిస్తున్నటువంటి వాహనదారులే కావచ్చు, సంబంధించిన ట్రాఫిక్ సంబంధించిన సిబ్బంది కావచ్చు, నిబంధనలకు విరుద్ధంగా పోతున్నారనే ఉద్దేశంతో వారి దగ్గర నుంచి అనేక చాలాన్ల పేరుతోటి వసూలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ చాలాలను వసూలు చేస్తున్న వారికి కూడా ఇప్పటికే వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి ట్రాఫిక్ సిబ్బంది పెద్ద ఎత్తున వారికి చాలాను కూడా ఇస్తున్నారు. ఈ చాలానికి సంబంధించి చూసినట్లయితే నిబంధనల విరుద్ధంగా ఏవైతే రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు వేయాల్సినటువంటి చాలాన ట్రాఫిక్ అధికారులు ఇస్తున్నారు. దీనికి సంబంధించి ప్రతిసారి గగ్గోలు పెడుతున్నారు కూడా. అక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడా వేయాల్సినటువంటి చాలానాలు 2-3 చాలాలు ఉన్నా కూడా వాళ్ళ వాహనాలు ఆపి ఆ వాహనంలో ఉన్నటువంటి వెహికల్ ట్రాన్స్పోర్ట్ అధికారులను కూడా ఆపుతున్నటువంటి ట్రాఫిక్ పోలీసులు. ఈ విషయాన్ని పూర్తి స్థాయిలోనే తెలంగాణ వ్యాప్తంగా గందరగోళం ఉంటుంది. వీళ్ళు రాసే చాలాలు ట్రాఫిక్ చాలాలకు సంబంధించి కానీ రోడ్డు ట్రాన్స్పోర్ట్ చాలాలకు సంబంధించినటువంటి డిఫరెన్స్ ఉంటుంది. దీనికి సంబంధించి ఇబ్బంది పెడుతున్నారు అనేదే పబ్లిక్ యొక్క వాదన. ఏదైతే రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు ఇచ్చే రిసిప్ట్స్లకు కానీ ట్రాఫిక్ వాళ్ళు ఇచ్చే రిసిప్ట్లకు కానీ తేడా ఉంటుంది. ఈ ఫైన్లు ఎవరికి చెందుతున్నాయి, దీనికి సంబంధించిన పోలీసులు ఎందుకు చేస్తున్నారు, రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు చేయాల్సినటువంటి ఆర్టీఓ వాళ్ళు చేసే డ్యూటీని పోలీసులు ట్రాఫిక్ ఎందుకు చేస్తుంది అనేదే ప్రజల్లో ఉన్నటువంటి సందిగ్ధమైనటువంటి విషయం. దీనికి సంబంధించి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కానీ సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఒక క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే పోలీసులు చేయాల్సింది ఉండే, దానికి సంబంధించిన ఫైన్ కూడా పడాల్సిందే. కానీ ఇప్పటికి మాత్రము పోలీసులు సొంతంగా రోడ్డుపై వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తూ పేరుతోటి అనేక మంది వసూలు చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ అయితే వస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.